మీకు ఇక్కడ కనిపిస్తున్న థియేటర్ నేమ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఏంది బ్రో దీన్ని చూస్తే బూత్ బంగ్లాలా ఉంది, దీన్ని థియేటర్ అంటున్నావు ఏంటని మీకు డౌట్ రావచ్చు. బట్ నౌ స్టిల్ ఇప్పటికి వర్కింగ్ బ్రో ఈ థియేటర్. మేమైతే ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీకి అయితే వెళ్ళినాం బ్రో. నువ్వు ఒక్కసారి థియేటర్ లో మూవీ చూస్తే మాత్రం నీ జిందగీలా మర్చిపోలేవు. నాకు ఈ థియేటర్ చూస్తుంటే మాత్రం పాత రోజులు గుర్తొచ్చినాయి బ్రో. అసలు థియేటర్ లోపల చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాం, ఈచ్ వన్ 100 రూపీస్. ఒక్కొక్క అంబియన్స్ చూస్తా అంటే అయితే వేరే లెవెల్ ఉండే బ్రో. అసలు ఇక్కడ ఎన్నిసార్లు చూసిన థియేటర్ లో చూస్తావు బ్రో, ఒక్కసారి ఈ థియేటర్ కి వచ్చి చూడు, వేరే లెవెల్ ఉంటది. అసలు నేను ఇక్కడ షాక్ అయింది ఏంటంటే బయట దానికంటే లోపల స్క్రీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు పిచ్చ క్లారిటీ ఉంది. అసలు బ్రేక్ టైం రాగానే ఇక్కడ చిన్న కేఫ్ కూడా ఉంటది ఒకటి. మేము ఇక్కడ తీసుకున్నది ఏంటంటే 2 చిప్స్ అండ్ పెట్ బాటిల్స్ తీసుకున్నాం. అండ్ మీ గ్యాంగ్ లో ఎవ్రీ సండే సినిమాకి వేయటోళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేసేయండి, నెక్స్ట్ టైం ఈ థియేటర్ కి వెళ్దామని చెప్పి. ఈ థియేటర్ లో స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు మూవీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండే. అసలు ఈ లొకేషన్ ఎక్కడ అంటే ఎర్రగట్ట గుట్ట నుండి అసన్పర్తికి వెళ్లే సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది మనకు థియేటర్. అడ్రస్ క్లారిటీగా చూపిస్తానా ఒకసారి చూడండి. క్లారిటీగా చెప్పాలంటే అసన్పర్తి విలేజ్ ఎంట్రీ కాగానే మనకైతే లెఫ్ట్ సైడ్ లో పోతరాజు నగర్ కాలనీ బోర్డు అయితే కనిపిస్తుంది మనకు. ఈ గల్లీలోకి ఎంట్రీ కాగానే కొంచెం స్ట్రేట్ గా వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్ లో థియేటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బ్రో. అసలు వెళ్ళి విజిట్ చేయండి. ఇంతవరకు మన పేజ్ ని ఫాలో కాకపోతే ఫాలో కాండి.